వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ గోబీ 65 చేస్తున్నాను. వాటర్ ఆల్రెడీ హీట్ చేసుకున్నాను. మీడియం సైజ్ కాలీఫ్లవర్ని సన్నంగా ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. అప్పుడే రెసిపీకి మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ కొంచెం వాటర్లో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ 20% మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఫోక్ తీసుకుని ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు సరిపోతుంది అనమాట. అండ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసేయాలి. అండ్ చల్లార్చాలన్నమాట ఫ్యాన్ దగ్గర. సో ఈలోపు నేను ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మ్యారినేషన్ కోసం కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, మైదా 3 టేబుల్ స్పూన్స్, అండ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండ్ ఎవ్రీథింగ్ అనమాట. మీకు చూపిస్తున్న సబ్ టైటిల్స్లో మీకు ఆ విధంగా మెజర్మెంట్స్తో వేసేసుకోండి. ఆయిల్ హీట్ చేసిన ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ చూసారా వేలికి ఇలా పట్టి ఉంది. సో దట్ మనకి స్కిన్ అనేది సెపరేట్ అవ్వదు ఆయిల్లో వేసినప్పుడు. ఈ రెసిపీకి మొత్తం అంతా కూడా మ్యారినేషన్ మనకు గోబీకి ఎలా పట్టిస్తున్నాము అండ్ ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం అనేదే ఉంటుంది. సింపుల్ రెసిపీ, సింపుల్ టెక్నిక్ అనమాట ఇది. అండ్ నేను ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేసేసుకుంటున్నాను, స్పూన్తో వేసుకుంటున్నాను. అండ్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు కదపకూడదు, ఏమీ మాడకుండా ఉంటుంది. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. అండ్ తీసేసుకుని చిల్లీస్తో గార్నిష్ చేసుకున్నాను. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.